ముసిముసిగా నవ్వుకుట అయోధ్యలో గొలువుదీరిన బాలరాముడి సొమ్ముల గురించి దేశమంతా మాట్లాడుకుంటుంది. ఎన్నో ఏండ్ల కలైన రాముని గుడి గట్టుడు ఒగెత్తైతే ఆ దేవునికి ముస్తాబ్ చేసిన బట్టలు సొమ్ములు ఇంకో ఎత్తు. అవిటిని చూసి ఏమున్నై ఎంత సుందరంగా తయారు చేసిర్రో అనుకుంటా ముర్వబట్టిర్రు భక్తులు. వీటిని తయారు చేసే అదృష్టం లక్నోలుండే హర్ష హైమల్ శ్యామ్లాల్ జ్యువెలర్స్ వాళ్ళకి దక్కింది. పట్టు వస్త్రాలేమో ఫేమస్ డిజైనర్ మనీష్ త్రిపాఠి అయోధ్య దాంలనే ఉండి తయారు చేసిండు. రామయ్య అలంకరించిన సొమ్ములకు దగ్గర దగ్గర 132 మంది కళాకారులు రెస్ట్ లేకుండా పనిచేసిరట. ఈ సొమ్ములల్లా 18,567 వజ్రాలు, 2,984 కెంపులు, 615 పచ్చలు, 439 అన్కట్ వజ్రాలు వాడినమని కళాకారులు చెప్పిర్రు. బాలరామయ్యకు పెట్టిన కిరీటం బరువు 1 కిలో 700 గ్రాములుంటే నడుం పట్టి 750 గ్రాములు. ఇట్లా చెప్పుకుంటూ పోతే తిలకం 16 గ్రాములు, కుడి చేతి ఉంగరం 65 గ్రాములు, నెక్లెస్ 500 గ్రాములు, చేతి కడియాలకు 850 గ్రాముల బంగారం పట్టిందట. ఇది బంగారం లెక్కనే. ఇంకా వేరే సొమ్ములకు వజ్రాలు, కెంపులు, పచ్చలు బానే వాడి ఇంత సుందరంగా చూస్తేనే కళ్ళు చెక్కుమనేటట్టు తయారు చేసిరు. మొత్తానికి మా రామయ్యను ఇంత అందంగా కన్లారా చూసే భాగ్యం దొరికింది అనుకుంటా సంబరపడుతుర్రు అంతా.